ఇప్పుడు చూపించేది మకర తోరణం అండి. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కస్టమైజేషన్ అనేది చేపించాము. ఇది వచ్చేసరికి కింద కూడా మనకి చూడండి లైన్స్ కూడా ఫ్లవర్ డిజైన్ వచ్చి మధ్యలో మనకి లైన్స్ వచ్చి కూడా మనకి పికాక్ డిజైన్ వచ్చింది. పైన కూడా మనకి కంప్లీట్గా కూడా మనకి 2 వచ్చేసాయి, మనకి పికాక్స్ వచ్చాయి. అటుపక్క ఇటుపక్క వచ్చేసరికి మనకి కంప్లీట్గా మకర తోరణంతో వచ్చింది. లీఫ్ డిజైన్తో ఫుల్ డిజైన్ వచ్చేసింది. లైన్ ఫేస్తో వచ్చి హైట్ వచ్చేసి కూడా మనకి 4 feet వస్తుంది హైట్. దీనికి బ్యాక్ సైడ్ కూడా వచ్చేసరికి కూడా మనకి ఇది కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిదే. మధ్యలో వచ్చి మనకి ఫ్లవర్ డిజైన్తో వస్తుంది. అటుపక్క ఇటుపక్క వచ్చేసి మనకి పికాక్ డిజైన్తో వస్తుంది. కంప్లీట్గా మనకి దేవస్థానం ఐటమ్ కాబట్టి మనకి ఇదంతా మనకి హ్యాండ్మేడ్తోనే వస్తుంది. ఇప్పుడు ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కాబట్టి మకర తోరణం వచ్చి మనకి ఇప్పుడు పికాకులు వచ్చాయి. లేదు ఈ మకర తోరణంలో మనకి అష్టలక్ష్మి కావాలన్నా, దశావతారం కావాలన్నా, లేకపోతే వేరే గాడ్ కృష్ణుడు కావాలన్నా కూడా, లేకపోతే అమ్మవారు కానీ, లేకపోతే సింహాలు కానీ, ఎలిఫెంట్స్ కానీ, లేకపోతే కనుక డిఫరెంట్ ఐడల్స్ అన్నీ కూడా మనం ఈ మకర తోరణం అనేది కస్టమైజేషన్ అనేది కూడా ఉంటుంది.